telugus.com. Discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit telugus.com. టీడీపీకి సంబంధించిందే మరో వార్త. ఇది నిన్న విజయవాడ ఇవాళ మైలవరం టీడీపీలో కాకరేపుతోంది టికెట్ ఫైట్. మైలవరం టికెట్ తనకే ఇవ్వాలంటున్నారు బొమ్మసాని. అయితే ఎప్పటి నుండో పార్టీ కోసం పనిచేస్తున్న బొమ్మసాని ఈసారి నాకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నారు. ఏదైనా సరే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్తున్నారు బొమ్మసాని. నేను సభ పెడితే కొందరు అవాకులు పెళ్తున్నారు, మీటింగ్ ఆపాలని అచ్చెన్నాయుడు తనకు ఫోన్ చేశారన్నారు బొమ్మసాని. మైలవరం టీడీపీలో రచ్చ మొదలైంది. ఎప్పటి నుండో పార్టీ కోసం కష్టపడుతున్న తనకు టికెట్ ఇవ్వాలంటున్నారు బొమ్మసాని సుబ్బారావు. ఆత్మీయ సమ్మేళనంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మైలవరం ఇన్ఛార్జ్ దేవినేని ఉమా అర్థం చేసుకోవాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీలో సీటు పంచాయతీ ఇప్పుడు పీక్స్ కు చేరింది. ప్రస్తుతం మైలవరం ఇన్ఛార్జ్ గా దేవినేని ఉమా ఉన్నారు. అయితే ఆ పార్టీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు కూడా టికెట్ రేస్ లో ఉన్నారని ప్రకటించారు. ఈసారి ఎన్నికల్లో తనకే టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నారు బొమ్మసాని. పార్టీలో బల నిరూపణ కోసం గొల్లపూడిలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. నియోజకవర్గం నుంచి టీడీపీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. 2014లో వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఓటమికి కారణమయ్యారు సుబ్బారావు. ఆ తర్వాత టీడీపీలో చేరి అప్పటి నుంచి సొంతంగా బలం పెంచుకున్నారు. ఎప్పటి నుంచో బొమ్మసానికి మాజీ మంత్రి దేవినేని ఉమాకు మధ్య భారీగా విభేదాలున్నాయి. అయితే ఉమాకు వ్యతిరేకంగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి బల నిరూపణ చేశారు సుబ్బారావు. చాలా సంవత్సరాలుగా మైలవరంలో పనిచేస్తున్నారని ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నా అన్నారు. మైలవరం ఇన్ఛార్జ్ దేవినేని ఉమా అర్థం చేసుకోవాలని కోరారు. తాను సభ పెట్టుకుంటుంటే ఉమా అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు తన మీటింగ్ ను ఆపమని ఫోన్ చేశారన్న సుబ్బారావు కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని మీటింగ్ వాయిదా వేయలేనని చెప్పారన్నారు. అలాగే తనకు టికెట్ ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలు చంద్రబాబుకు లేఖలు రాయాలని కోరారు బొమ్మసాని. ఇప్పటికే కేసినేని నాని విషయంలో తలనొప్పిగా మారిన ఎన్టీఆర్ జిల్లా టీడీపీ వ్యవహారం బొమ్మసాని సభతో మరింత ముదిరింది.